శ్రీ రుద్రం విశిష్టత ప్రయోజనాలు. శ్రీ రుద్రమనేది వేదాలలో అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటి. ఇది కృష్ణ యజుర్వేదంలోని తైత్తిరీయ సంహితలో 4వ కాండ ఉన్న మహిమాన్వితమైన వేదమంత్ర సమూహం. ఇందులో ప్రధానంగా నమకం మరియు చమకం అనే 2 భాగాలు ఉంటాయి. శ్రీ పరమశివుని అనేక రూపాలను స్తుతిస్తూ ఆయన కృపను పొందేందుకు ఈ మంత్రాలు జపించబడతాయి. శ్రీ రుద్రం విశిష్టత వేదాలలో అత్యంత శక్తివంతమైన శివస్తోత్రంగా శ్రీరుద్రానికి ప్రత్యేక స్థానముంది. పరమశివుని సర్వవ్యాపక స్వరూపాన్ని తెలియజేస్తూ జగత్తులోని ప్రతి జీవిలోనూ శివతత్వాన్ని దర్శించమని బోధిస్తుంది. శ్రీరుద్రపారాయణం ద్వారా శరీరం, మనస్సు, ఆత్మ పవిత్రతను పొందుతాయని వేదాలు వివరిస్తాయి. మహారుద్రాభిషేకం, ఏకాదశ రుద్రం, అతిరుద్రం వంటి మహాయజ్ఞాలలో శ్రీరుద్ర పారాయణానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. శివాలయాలలో జరిగే అభిషేకాలలో రుద్రపారాయణం ప్రధాన భాగంగా నిర్వహిస్తారు. శ్రీరుద్రం పారాయణానికి అనుకూల సమయాలు: ప్రతి సోమవారం, ప్రదోషకాలం, మాస శివరాత్రి, మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణమాసంలోని శివారాధన రోజులు. ఈ రోజుల్లో రుద్రాభిషేకంతో పాటు శ్రీరుద్రం పారాయణం చేయటం మరింత ముగింపు. శ్రీరుద్రం కేవలం ఒక వేదమంత్ర సమూహం మాత్రమే కాదు, అది పరమశివుని సాక్షాత్కారానికి దారిచూపే పవిత్రమైన ఆధ్యాత్మిక మార్గం. భక్తి, శ్రద్ధ, నియమంతో శ్రీరుద్రం పారాయణం చేయటం ద్వారా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసం, దైవానుగ్రహం లభిస్తాయని వేద సంప్రదాయం చెబుతుంది. దీనిని నిత్యము లేదా శక్తి మేరకు పారాయణం చేయటం అత్యంత శ్రేయస్కరంగా భావించబడుతుంది.